ఎండింగ్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ. ఈ రోజు నా యొక్క డేకి నేను ఎంతో అద్భుతమైన ఆనందాన్ని అనుభవించినటువంటి ఎన్నో అనుభవాలు అందుకుంటాం కదా, ఆ రోజుకు థ్యాంక్ యూ అంటే అది కూడా ఒక సంకేతం అని చెప్తుంది అనమాట. అంటే ఆ రోజుకు నువ్వు థ్యాంక్ యూ చెప్పు అని యూనివర్స్ విండోస్ క్లోజ్ చేసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు అది ఒక సైన్ అని చెప్తుంది అనమాట. నా యొక్క గొప్ప అనుభవానికి మళ్ళీ థ్యాంక్ యూ. ఎందుకంటే అందుకోసమే కదా మనం మ్యాజిక్ ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నాం. వి ఆర్ రివైరింగ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. మనం ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ని రివైర్ చేసుకుంటున్నాం అనమాట. సో ముందు జస్ట్ కొన్ని కొన్ని సంకేతాలను ట్రై చేయండి. ఎవరైతే న్యూ ఉన్నారో రేపు మనం చేసే వాటికి అదే చెప్తుంది. ఎవరైనా మీకు వెయిట్ కనిపించారనుకోండి, లేకపోతే మీరే ఐడియల్ బాడీ వెయిట్ కి రావాలనుకున్నారనుకోండి, వెయిట్ గెయిన్ కావాలనుకున్నారనుకోండి, మీకు ఎవరైనా అలా కనిపించారనుకోండి, అందుకే నా సరి అయిన బరువుకి థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ ఫర్ మై పర్ఫెక్ట్ బాడీ వెయిట్, థ్యాంక్ యూ మై పర్ఫెక్ట్ హెల్త్, థ్యాంక్ యూ మై టమ్మీ, ఓకే, ఫ్లాట్ టమ్మీ అని, ఓకే, ఎలాగైనా మీరు అనుకోవచ్చు అనమాట. అలా మీకు కనిపించినప్పుడు అంటే అలాంటి సంకేతాలను మీరు గుర్తించండి అని అంటుంది అనమాట. అలా గుర్తించాలంటే ఏంటి, ఇప్పటికి మనం మ్యాజికల్ దాంట్లో ఉన్నాం కదా, కొంచెం కాన్షియస్నెస్ గా ఉండాలన్నమాట. అంటే రోడ్ మీద వెళ్తున్నామా వచ్చినామా అని కాకుండా గమనిస్తూ మన ఇంటి చుట్టుపక్కల కూడా అంటే కాన్షియస్ గా రేపు ప్రాక్టీస్ అనేది కాన్షియస్ క్యాచ్ చేస్తూ చేయాలి అన్నమాట. తర్వాత ఏంటంటే మ్యాజిక్ సంకేతాలను పంపుతూనే ఉండు యూనివర్స్. అంటే యూనివర్స్ తో నేను ఎప్పుడు గేమ్ ఆడుతుంటాను కాబట్టి ఒక ప్రాబ్లం వచ్చింది నాకు సంకేతాలను పంపుతూనే ఉండు అనేది చెప్తున్నావు అనమాట. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు పంపిస్తూనే ఉంటుంది. సో రూండా 7 అని చెప్పారు, 7 చేయండి. బట్ ఎవరైతే సీనియర్ ప్రాక్టీషనర్లు ఉన్నారో ఏడే కాకుండా మీకు వీలైనన్ని కూడా మీరు చేయొచ్చు అనమాట. 7 అనేది ఒక నెంబర్ కాబట్టి మనం ప్రాక్టీస్ ఎవరైతే బేసిక్ లెవెల్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు 7 క్యాచ్ చేయండి. సో రేపు థ్యాంక్ యూ, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఎవరైనా హెల్త్ కోసం రాస్తున్నారు అనుకోండి, మన పాస్ట్ లో ఎవరైనా మనకు సహాయం చేశారు, వాళ్ళకి ఇప్పుడు ఛాలెంజ్ ఫేస్ లో ఉన్నారు అనుకోండి, వాళ్ళ కోసం కూడా రాయండి. 10 కాదు ఎక్కువ రాయండి, వాళ్ళ లైఫ్ లో బాగుండాలి అనేది. అది కూడా కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ తో వస్తుంది అనమాట. అలాగే రేపు మన ప్రాక్టీస్ ఏంటంటే రాయడం కాదు, చెప్పడం ద్వారా. ఇవన్నీ విజువలైజేషన్ ద్వారా ఉంటాయి, ప్రాక్టీస్ చేయడం ద్వారా ఉంటాయి అన్నమాట. మీ చుట్టూ జరిగే విషయాలను జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి మంకీలో అంటే మా ఇంటికి వస్తాయి కాబట్టి నేను చెప్తున్నా, ఏమైనా వచ్చినాయి అనుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ ఫుడ్ అన్నమాట. అంటే ఇప్పుడు అబాండెంట్ ఆఫ్ ఫుడ్, అబాండెంట్ ఆఫ్ మనీ అన్నమాట. ఎందుకంటే వాటికి తీసుకొచ్చి పెట్టే అంత ఉంది అనేది యూనివర్స్ నాకు సంకేతం చూపిస్తుంది. నువ్వు ఫుడ్ ఇస్తున్నావు అనే సంకేతం చూపిస్తుంది అన్నమాట. సో అందుకోసమనే ఎవ్రీ మూమెంట్ నేను యాడ్ చేస్తూనే ఉంటాను, అలా ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ అబాండెంట్ ఆఫ్ మనీ, థ్యాంక్ యూ ఫర్ మై ఫ్రీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, థ్యాంక్ యూ ఫర్ దట్ కైండ్నెస్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కైండ్నెస్ అండ్ గివింగ్ ఆల్సో. అంటే ఇలాంటి ఎన్నో వాడచ్చు అనమాట. అంటే ఆ అనుభూతి నుండి మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఎప్పుడు యూనివర్స్ పంపిస్తుంది అంటే ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇలాంటి సంకేతాలు మీకు బోల్డ్ అని వస్తాయి అన్నమాట. మీ చుట్టూ అందరూ యూనివర్స్ అనగానే ఆ బటర్ఫ్లైస్, బటర్ఫ్లైస్ ఆల్సో సంకేతం ఏంటంటే ఫ్రీడమ్ కి, మీరు ఉన్నటువంటి డెసిషన్ మేకింగ్ కి, వాటికి మీరు ఫ్రీగా ఆ యొక్క డెసిషన్ ని తీసుకోండి అనేటువంటి సంకేతం. అంతేకాకుండా దాంతో పాటు మీ చుట్టూ ఉన్న మొక్కలు ఉంటాయి కదా, ఆహ్లాదకరమైనటువంటి వెదర్, అట్లాంటి ప్లాంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరికి బటర్ఫ్లైస్ వస్తాయి అన్నమాట. సో ఆ రోజు ఉన్నటువంటి వాతావరణానికి, అలాగే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఎకో సిస్టమ్ కి మీరు థ్యాంక్ యూ చెప్పండి. ఇది ఒక మ్యాజిక్ డే అన్నమాట. సో ఈ రోజు జరిగిన సంఘటన నుంచి కనీసం 7 మ్యాజిక్ సంకేతాలను సమీకరించండి. అంటే మీకు కంటికి కనిపించినప్పుడే మీకు వచ్చినటువంటి పదంతోని మీరు యాడప్ చేయండి అన్నమాట. అయ్యో నాకు ఇలా రాయాలా, అలా రాయాలా, నేను ఎలా చెప్పాలా అనేది కాకుండా పాజిటివ్ నోట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఉదాహరణకి ఎవరైనా శరీరానికి తగ్గ బరువుతో కనిపిస్తే నాకు తగిన బరువు ఉన్నందుకు థ్యాంక్స్ అనండి. అంటే ఇది ఎక్కువగా ఫీల్ అవుతాం కాబట్టి అదే యాడ్ చేశారనమాట. ఎవరైనా మీకు ఫ్రెష్ వెజిటేబుల్స్ తో కనిపించారనుకోండి, ఓకే, సో అప్పుడు మేము పొందే అటువంటి ఈ సర్వీస్ కి థ్యాంక్ యూ అని చెప్పండి. ఓకే, ఎందుకంటే మన లైఫ్ లో కూడా అలాంటివి, అలాగే ఈ ప్రకృతిని మనకు ఇంత ఫ్రెష్ అందిస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పండి. ఓకే, ప్రకృతిలో భూమాత దగ్గర నుండి మనం ఇంత ఫ్రెష్, ఎంత జనాభా ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఇంత బాగా అందిస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పండి. లేకపోతే మనీకైనా థ్యాంక్ యూ చెప్పొచ్చు, లేకపోతే వాటికి న్యూట్రిషన్ కైనా థ్యాంక్ యూ చెప్పొచ్చు అనమాట. మనం ఎంత డీప్ గా వెళ్తే అంత డీప్ గా.
అలాగే మ్యాజిక్ శీల అభ్యాసం నైట్ నిద్రపోయే ముందు, ఓకే, లాస్ట్ పడుకునే ముందు ఈ రోజు జరిగినటువంటి అతి మంచి విషయానికి, ఎలాగో మ్యాజిక్ క్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, సో అలాంటివి ఎన్ని ఉంటే అన్ని, ఈ జరిగిన ఈ అతి మంచి విషయానికి థ్యాంక్ యూ, ప్రతి ఒక్క విషయానికి, ఇంత మంచి విషయానికి థ్యాంక్ యూ అని చెప్పండి. సో దిస్ ఈస్ ద ప్రాక్టీస్ ఫర్ టుమారో. రేపటి యొక్క ప్రాక్టీస్ ఇది. మ్యాజిక్ క్యూ సంకేతాలను గమనించండి. ఓకే, మన చుట్టూ ఉన్నటువంటి సంకేతాలు, హిడెన్ క్యూస్ చాలా ఉంటాయి అన్నమాట. అంటే మీ యొక్క ఆత్మస్థితి, మీ యొక్క సమస్యకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనే దానికి ఆపోజిట్ గా, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ కదా కంప్లీట్ గా వర్క్ చేసేది. నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో అది నీ ముందు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. కానీ దాన్ని నువ్వు సరైన విధంగా, సరైన వేళ కృతజ్ఞతలు చెప్తున్నావా లేదా అనేది ముఖ్యం అన్నమాట. సో ఏదో ఏదో వాడాలి అనే కంటే మీకు ఎలా అనిపిస్తే అలా ముందు కృతజ్ఞతలు స్టార్ట్ చేయండి, చెప్తూ వెళ్ళండి. సో మ్యాజిక్ ని అనుభూతి చెందండి అండ్ అనుభవించండి. లేకపోతే మీరు చెప్పండి అనుభవించలేరు, అనుభూతి కూడా చెందలేరు. సో ఈ రోజు ప్రాక్టీస్ లో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అలాగే యూట్యూబ్ నుండి కూడా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, మీలో ఎవరైనా ప్రాక్టీస్ చేస్తుంటే ఎస్ అనేటువంటి కామెంట్ చేయండి. ఎందుకంటే అట్లీస్ట్ మాకు తెలుస్తుంది ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది. ఇదివరకు మీరు ఎటువంటి అనుభూతి అయినా పొందుంటే కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. జూమ్ లో అటెండ్ అయ్యే వాళ్ళు ఇక్కడ షేర్ చేస్తున్నారు, బట్ యూట్యూబ్ నుండి ప్రాక్టీస్ చేసే వాళ్ళు మేము ఇది పొందాము. ఎందుకంటే మీరు ఎంత ఎక్స్ప్రెస్ చేస్తే అంత లైక్ అట్రాక్ట్స్ లైక్ కదా, అంత సేమ్ అనేది మీరు ఇంకా అనుభూతి చెందుతారు అన్నమాట. సో మధు, నీ స్క్రీన్ షాట్ తీయనా, మీరు తీసుకున్నారా? నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ మధు.